కష్టపడి పంట పండించే రైతుకు నిజంగా అవసరమైంది మాటల హామీలు కాదు, చేతికి వచ్చే సహాయం. విత్తనాలు కొనాలి, ఎరువులు తెచ్చుకోవాలి, కూలీలకు జీతాలు ఇవ్వాలి. ఈ అన్నింటికీ డబ్బులు అవసరం. అలాంటి సమయంలో ప్రభుత్వాల పెట్టుబడి సాయం రైతుకు కొంత ఊరటనిస్తుంది. కానీ ఆ ఊరట అందరికీ సమానంగా చేరుతోందా అంటే సమాధానం లేదు అన్నట్లుగానే ఉంది. కేంద్రం గొప్పగా చెప్పుకునే పీఎం కిసాన్ పథకం వాస్తవంలో రైతులకు అంతగా ఉపయోగపడడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రైతులందరికీ ఆర్థిక భరోసా అందించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల జరుగుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందే రైతుల సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 69 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా కేంద్ర పథకం కింద కేవలం 31.19 లక్షల రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం పీఎం కిసాన్ పథకంలోని అర్హత నిబంధనలు. 2019 ఫిబ్రవరి 1ను కటాఫ్ తేదీగా నిర్ధారించిన కేంద్రం ఆ తేదీ తర్వాత కొత్త భూమి పొందిన రైతులకు పథకం వర్తించకుండా ఉంచింది. కేవలం వారసత్వంగా భూమి పొందిన రైతులకే దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది. దీంతో కొత్త పాస్బుక్లు పొందిన లక్షలాది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగినా ఆ తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. ఉదాహరణకి 2018-19లో మొదటి విడతలో 26.61 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 2019-20 రెండో విడతలో ఇది 34.34 లక్షలకి పెరిగింది. ఇక ఏడో విడతలో 37.49 లక్షల మంది లబ్ధి పొందారు. అయితే 9వ విడత నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 19వ విడతలో కేవలం 31.19 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందారు. ఈ క్రమంలో 20వ విడతకు మరింత తగ్గుదల జరిగి దాదాపు 80,000 మంది రైతులు లబ్ధి పొందకపోవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కేంద్రం చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు భూమి ఉన్నా పథకం లబ్ధి కేవలం ఒకరికి మాత్రమే అందుతుంది. రాష్ట్రంలో చాలా మంది రైతులు భార్యాభర్తలు వేర్వేరు లబ్ధిదారులుగా ఉన్నట్టుగా గుర్తించబడింది. ఈ మేరకు గత డిసెంబర్లో తనిఖీలు చేసి ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధి పొందుతున్నట్లయితే ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో లబ్ధిదారుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. రాష్ట్రంలో రైతులకు ప్రతి ఎకరానికి లబ్ధి అందించడం కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్రం పథకం ప్రకారం రైతు కుటుంబం యూనిట్లో ఏడాదికి 6,000 మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్రం ప్రతి సీజన్లో 69 లక్షల రైతులకు సుమారు 7,000 కోట్లు జమ చేస్తూ పెద్ద మొత్తంలో సాయం అందిస్తోంది. కాగా పీఎం కిసాన్ ప్రారంభమైన 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులకు కేంద్రం 12,785 కోట్లు మాత్రమే అందజేసింది. ఇక ఈ పథకానికి ఆధారిత గుర్తింపు కూడా తప్పనిసరి చేశారు. కేంద్రం చెప్పినట్లే ఫార్మర్ ఐడి నమోదు చేయని రైతులు పథకానికి దూరం అవుతున్నారు. డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారుల ద్వారా 70% మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. భూమి వివరాలు సరిగా లేకపోవడం, పాస్బుక్ లో అడ్రస్ వేరువేరుగా ఉండడం కారణాలతో నమోదు ఆలస్యం జరుగుతోంది. కొద్ది రోజులుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం చురుకుగా ప్రయత్నిస్తున్నా సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అనర్హులుగా తేలారు. ఈ క్రమంలోనే ఈ కేవైసీ విధానం కూడా చిన్న రైతులను పథకానికి దూరం చేస్తుంది. వీటన్నిటి కారణంగా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల సంఖ్య కొద్ది రోజుల్లోనే మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైన పత్రాలు, భూమి వివరాలు సరిగా సిద్ధం చేయడం అత్యంత అవసరమని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే పీఎం కిసాన్ పథకం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ కొత్త నిబంధనలు, కటాఫ్ తేదీలు, ఐడి నమోదు సమస్యలు రైతు లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఇది కేవలం గణాంకాల విషయం కాదు, ఇది రైతుల జీవితాలకు సంబంధించిన ప్రశ్న. నిజంగా ఆదుకోవాలంటే పథకాల సంఖ్యను కాకుండా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం తన పీఎం కిసాన్ పథకాన్ని సమీక్షించి మరింత మందికి చేరేలా మార్పులు చేయాలని అంటున్నారు.